నమస్తే బాబాయ్. నమస్తే. సో మీకు టాలీవుడ్లో ఏ హీరో అంటే ఇష్టం? ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. వే ఆఫ్ యాక్టింగ్ అంతా కూడా బాగుంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం మీకు? ఎందుకంటే ఆ మేనరిజము, ఆ యాక్షన్లో వెరైటీ కూడా అందరికీ నచ్చుతుంది. యూత్కి పర్టికులర్గా యూత్కి బాగా నచ్చుతుంది కాబట్టి ఆయన యాక్షన్ అన్న ఆయన సినిమాలన్న పిచ్చిగా చూస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు, అసెంబ్లీ గేట్ కింద తాకనియమన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే అసెంబ్లీ గేట్లు దాటనివ్వను అన్నారు. వాళ్ళు ఎవరండి? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు. ఇప్పుడు ఆయన గేటు దాటాలంటే ప్రజలు ఎన్నుకుంటే, ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నుకుంటే అసెంబ్లీ గేట్ దాటొస్తాడు. రావద్దన్న కాడెవరు? ప్రజలు, అదే ఓటర్స్ చెప్పుతో కొట్టినట్టు వాళ్ళందరినీ కొట్టి పవన్ కళ్యాణ్ లోన తీసుకెళ్లారు. వాళ్ళకి కావాల్సిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని బాగా చూస్తాడు, తెలిసిన వ్యక్తి, కష్టాలు తెలిసిన వ్యక్తి అని నమ్మారు కాబట్టి ఓటర్లు ఆయన్ని అసెంబ్లీలో నిలబెట్టారు. మంచి పోస్టులో నిలబెట్టారు. డిప్యూటీ సీఎంగా నిలబెట్టారు. అది ఓటర్ యొక్క ఇది గొప్పతనమే తప్ప అందులో ఓడిపోయి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గొప్పతనం కానీ కాదు. అదంతా అహంకారపూరితమైన మాటలు, తప్పుడు మాటలు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి అంటే పవన్ కళ్యాణ్ ఏవైతే ఇంకా 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తారా, లేకుంటే కంప్లీట్గా పాలిటిక్స్ ఉండిపోతారా? కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ కమిట్ అయ్యారు కాబట్టి డెఫినెట్ ఆల్ సినిమా చేస్తారు. ఎందుకంటే కాస్త టైం తీసుకుని ఈ రాజకీయంగా ఆయన సెటిల్ అయ్యి ఆయన అన్న మాటలు, ఆయనకి పెట్టిన స్లోగన్స్ ఏమండి, ఆయనకి మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యమైన ఐటమ్స్ చట్టరీత్యా చేసిన తర్వాత డెఫినెట్గా మళ్ళా సినిమాలు చేస్తాడు. దాని తట్టు రాజకీయాలు కూడా కంటిన్యూ అవుతాడు. తిరుగులేని రాజకీయ నాయకుడు అవుతాడు. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గురించి పవన్ కంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన మాట మీద నిలబడిన వ్యక్తి, ఏమండి, పట్టుదల గల వ్యక్తి, స్వయం కృషితో పైకి వచ్చినాడు. కాబట్టి ఆయన ఒక రోల్ మోడల్ టు ది యంగ్ పీపుల్. థ్యాంక్ యూ సార్.